శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులు అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయంలో 41వ శ్లోకం నుంచి 41వ శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుంటున్నాం. ఇవాళ 41వ శ్లోకం ఏమిటి అంటే, వ్యవసాయాత్మిక బుద్ధి ఏ కేహ కురునందన బహుశాఖ చూడండి, బహుశాఖ హ్యనంతాచ బుద్ధయో అవ్యవసాయినాం. చూడండి, రెండోసారి చెప్తున్నాను. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖ హనంతాచ బుద్ధయో అవ్యవసాయినాం. రెండు రకాలుగా ఉంది. ఇక్కడ ఏమిటి అంటే, వ్యవసాయ అవ్యవసాయ అని రెండు పదాలు ఉన్నాయి. వ్యవసాయము అంటే కృషి చేయడం, సాధించాలి అన్నటువంటి తపన కలిగి ఉండడం. దానికి వ్యతిరేకం అవ్యవసాయం అన్నది. వ్యవసాయాత్మిక బుద్ధి కృతనిశ్చయంతో కూడుకున్నటువంటి బుద్ధి అని, అన్నింటికీ కూడగట్టుకున్నటువంటి బుద్ధి అని. మన శరీరంలో ఎన్నో విభజనలు ఉన్నాయి. అన్ని అంగాలు ఎంతో సమన్వయంగా పనిచేస్తే కానీ మన తాలూకా ఈ దేహం అనే వ్యవసాయం సాగదు. ప్రతి ఒక్కటి ఇంకొక దాంతో పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ఉంటుంది. విడివిడిగా ఉంటూ అన్నీ కలిసి ఉన్నట్లు మన ఆంతరంగిక జీవితం కూడా అన్ని కలయికల సముదాయమే. ఏకేహ కురునందన వ్యవసాయక బుద్ధి ఒకే నిశ్చయాన్ని కలిగి ఉంటుంది. కానీ బహుశాఖ హ్యనంతాచ బుద్ధయో అవ్యవసాయినాం. అవ్యవసాయిలో కష్టపడని వారిలో స్థిరత్వం ఉండదు. శక్తి అంతా కూడా విచ్ఛిన్నమైపోయి ఉంటుంది. ఉద్రేకం, లేనిపోని కోపాలు, అవతల అంటే అరిషడ్వర్గాలు, ఇవన్నీ కూడా కూడుకొని ఉంటాయి. మనస్సు రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి శక్తులన్నీ విచ్ఛిన్నమై ఉంటుంది, రెండు అన్నీ కూడా ఉండడం. సామాన్య మానవుడి తాలూకా బుద్ధి పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. అందువల్ల దానిలో ఎక్కువ శక్తి నిక్షిప్తం కాదనమాట. శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగంలో స్థిరత్వ బుద్ధిని గురించి సాధించడం గురించి, మానవుడు తనలో ఉన్న శక్తి అంతటినీ కలిసి ఒకటిగా చేసుకోగలిగినటువంటి యోగం గురించి చెప్పాడు. మానసిక భావ ఐక్యత వల్ల మనిషి తాలూకా అవగాహన స్వచ్ఛంగా ఉంటుంది. ప్రతినిత్యం మనం తమ మానసిక శక్తులు విచ్ఛిన్నం చేసుకొని ఉన్న వ్యక్తులను చూస్తూ ఉంటాం. మనం ఇక్కడ ఏమిటి అంటే, ఇక్కడ అన్నీ కలిసి ఒక కాంతిరేఖగా ఎక్స్రేలో ఏ విధంగా పనిచేస్తాయో అదేవిధంగా శక్తి అంతా కూడగట్టుకుని ఒకే బుద్ధిగా ఉంటే శక్తివంతంగా అన్ని పనులు నిర్వహించవచ్చు. ఎవరో దీన్ని మీకు తెచ్చి ఎవరు ఈ శక్తి అంతా కూడా, ఇదిగోట్రా నాయన నీలో ఉన్న శక్తి ఇదిగో, ఇది తీసుకో, దీని నుంచి ఇవాళ పనిచేయండి, ఎవడు ఇవ్వడు. దాన్నే అంటారు మన మైండే మనకి, అంటే మన మనస్సే మనకి ప్రధాన కారణం. మన మనస్సే మనల్ని కుంగదీస్తుంది, మన మనస్సే మనల్ని పైకి తీసుకెడుతుంది. కాబట్టి మనస్సుని మనం దృఢం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకేమిటి అంటే, ఏ విధంగా అర్థం చేసుకున్నామనే దాని ముందు మనం చదువుకి విలువ సమకూరుతుంది. విద్య అంటే పుస్తకాన్ని చదివి పరీక్ష రాయడం కాదు, అది బాహ్యమైనటువంటి విద్య. నిజమైనటువంటి విద్య ఏంటంటే ఆంతరంగికంగా సమైక్యత వల్ల వచ్చినటువంటి విద్య. ఇది ఆధ్యాత్మికంగా ఆత్మని తెలుసుకునేటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి విద్య. అయితే ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మానవుడికి దైవం మీద ఒక నిశ్చయమైనటువంటి విశ్వాసం ఉండాలి. అంటే ఆ దేవుడు మంచివాడు, ఈ దేవుడు మన కోరిన వరాలివుడు అనే భేదభావం ఉండకూడదు. ఈ కలికాలంలో కొత్తగా దేవుళ్ళన్నీ అంతమంది కూడా వస్తూ ఉంటారు. ఈ కొత్త కాలంలో ఇవాళ ఈ మంత్రాన్ని కానీ మీరు పఠించినట్లయితే రేపు తెల్లవారుసరికి మీ ఇంటిలో ధనకనక వస్తువాహనాలు వచ్చేస్తాయి అని అంటూ ఉంటారు. ఈ మంత్రం పఠిస్తే చాలు మీ ఇంట్లో బీరువా నిండిపోతుంది అంటూ ఉంటారు ఈ ఇటీవల కాలంలో ఆ మంత్రం పఠిస్తే. కాబట్టి అమాయకులైనటువంటి వాళ్ళంతమంది కూడా ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు. కొత్తగా దొంగ స్వాములన్నీ బయలుదేరుతూ ఉంటారు. ఏవో పొట్టకూటి కోసం డబ్బులు చేసుకుంటూ ఉంటారు. కానీ మనం కష్టపడాలి. మన బుద్ధి వంకరగా ఉంది, ఆ బుద్ధిని మనస్సుని మనం ప్రధానంగా చేసుకుని కష్టపడి పని చేద్దాము అన్నటువంటి తోవలోకి మన బుద్ధి వెళ్ళదు. బుద్ధి ప్రచోదనం కావాలి. కాబట్టి ఇక్కడ మనకు చేసుకోవాల్సింది ఏంటంటే, నిశ్చయమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు ఏ పని చేసినా సక్రమంగా ప్రణాళికావంతంగా దానిని ఒక ప్రణాళికాబద్ధంగా విజయవంతంగా చేసుకుంటాడు. ఏ పని చేస్తున్నా మనం దైవం మీద భారం వేసి ఉంచుతాం. ప్రాపంచిక విషయాలు ఎక్కువగా పట్టించుకోడు తెలివైనవాడు. ఒక లక్ష్యం అంటూ లేనివాడు బుద్ధి శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఉంటుంది. ముళ్ళ పొద
ముళ్ళ పొద ఎలాగైతే భూమి మీద పాకుతుందో, తీగ మీద ఎలా అడ్డదిడ్డంగా పాకుతూ ఉంటుందో, ప్రపంచంలో దొరికే అన్ని వస్తువుల మీదకి మనసు పోతూ ఉంటుంది, వాటి కోసం వెంపర్లాడుతూ ఉంటుంది. ఉదాహరణకి మనకు చెప్పుకుందాం, సూర్యకిరణాలు భూతద్దంలో నుంచి ప్రసరింపజేస్తే అవి ఏకాగ్రత చెంది దేనిపైన భస్మం చేస్తాయి. అదే సూర్యకిరణాలు విడివిడిగా ఉంటే అవి పనిచేయలేవు. కాబట్టి మానవుడికి ఏకాగ్ర బుద్ధి అవసరం. ఏ మానవుడికైనా జీవితాశయం ఒకటి ఉండాలి. దాన్ని బట్టి అతని తాలూకా జీవన విధానం ఉంటుంది. ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వాడి జీవన విధానం కూడా ఉన్నతంగా ఉంటుంది. ఎప్పుడు ఉన్నత శిఖరాలు ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా కాకుండా అల్పబుద్ధి కలిగిన వాడి ఆశయాలు కూడా చిన్నవిగానే ఉంటాయి, వాళ్ళ జీవితం కూడా అల్పంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనం ఏదో పెద్దగా ఆలోచించడం కాదు, రాత్రి తెల్లవారేసరికి మన ఆలోచనలు నిష్ప్రయోజనం అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ప్రణాళికాబద్ధంగా ఒక ఆలోచన సరళితో ఆలోచించుకుని మనం జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎన్ని దెబ్బలు తగిలినప్పటికీ కూడా మొక్కవన దీక్షతో కృషితో నాస్తి దుర్భిక్షం. కాబట్టి కృషితో ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా సాగించిన వాడికి తప్పనిసరిగా గమ్యం చేరుకోగలడు. అందుకని ఈ మానవులకు 2 విధాలుగా విభజించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అదే చెప్పుకున్నాం, వ్యవసాయాత్మికం అవ్యవసాయాత్మికం అని. ఇక్కడ మనకి 42వ శ్లోకం. 42వ శ్లోకం ఏమిటి? యామీమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపచ్చిత వేదవాదారత పార్థ నాణ్యదస్తీతి వాజిన. రెండోసారి చెప్తున్నాను. యామీమాం పుష్పితాం వాచం ప్రవధన్య విపచ్చిత అని ఒకటి ఉంటుంది. వేదవాదారత పార్థ నాణ్యదస్తీతి వాజిన. చూసుకోండి, మరొకసారి చెప్తున్నాను. యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్య విపచ్చిత వేదవాదారత పార్థ నాణ్యదస్తీతి వాజిన. చూడండి, యాం ఇమాం పుష్పితాం వాచ ప్రవదన్య విపచ్చిత. ఇటువంటి చెదరినటువంటి బుద్ధితో ఉన్నటువంటి వాడు అన్ని విధాలైనటువంటి లౌకిక సుఖాలకి పాకులాడుతూ అన్ని విషయలోలుడుగా ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. అదేవిధంగా వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఈ పూజలు ఆ పూజలు, ఈ యజ్ఞాలు ఆ యాగాలు అంటూ తెలిసిన వారిలా చక్కని కబుర్లు చెబుతూ ఉంటాడు. వాదరత పార్థ అర్జున. వాళ్ళు ఎప్పుడూ వేదాలను ఉదహరిస్తూ ఉంటారు, వేదాలు చెప్పినటువంటి కర్మకాండని చర్చిస్తూ ఉంటారు. వేదాలు కామాత్మాన స్వర్గపర జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. 43వ శ్లోకం. 44వ శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపమృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. చూడండి, 43వ శ్లోకం 44వ శ్లోకం మరొకసారి చెప్తున్నాను. కామాత్మన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. 44వ శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపమృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. అంటే కామాత్మన అంటే ఇక్కడ మనకి ఏమిటి అంటే అవి కావాలి ఇవి కావాలి అంటూ స్వర్గానికి వెళ్ళాలన్నటువంటి భక్తి ఉండి స్వర్గ వేదాంతాన్ని చాలా మతాలు ఉద్ఘోషిస్తూ ఉంటాయి. కర్మ ఫలప్రదాం, దీనివల్ల చావు పుట్టుకులు తప్ప వేరేమీ లభించవు. క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య ప్రసక్తానాం, భోగాలు ఐశ్వర్యాలు మనస్సులో చిక్కుకుని తయా అపహృత చేతసాం, ఏమవుతుంది వాళ్ళకి? వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ నా విధీయతే. ఆధ్యాత్మిక ఉన్నతికి చేరవలసిన స్థితి వారికి ఎప్పటికీ లభించదు. ఆశలు కోరికలతో వారి బుద్ధి వెయ్యి విధాలుగా చెల్లాచెదరైపోతూ ఉంటుంది. వేదాల్లోని ఆచారాలు కర్మకాండ భాగాన్ని అందరూ విమర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా ఉపనిషత్తుల్లో ఉన్న ఆచార పద్ధతులు కూడా విమర్శిస్తూ ఉంటారు. కావలసింది శీలం, ఆధ్యాత్మిక ఉన్నతి, అందరి పట్ల దయ. ఇవేవి ఈ రకమైనటువంటి మతాచారాల వల్ల అభివృద్ధి కావు. ఇక్కడ కానీ స్వర్గంలో కానీ ఏదీ ప్రాప్తించదు. ఈ విధంగా చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ వేదాలను సమీక్షించాడు. సనాతన ధర్మంలో తప్ప మరి ఏ మత సాంప్రదాయాల్లోని ఈ విధమైనటువంటి పరిశీలనకు ఆస్కారం ఉండదు. ఎవరికి వారు తమ సాంప్రదాయాల తాలూకా గొప్పతనాన్ని చెప్పుకుంటారే తప్ప దాన్ని విమర్శనా దృష్టితో పరిశీలించరు.
కేవలం హిందూ మతంలోనే మన వేదాలను ఎంతగానో గౌరవించినా వాటికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వటం లేదు మనం. ఆ సత్యాన్ని గురించి సమాచారాన్ని ఇస్తాయే తప్ప అవే సత్యం కాదు. అందువల్ల మనం వేదాలకి ప్రధానమైనటువంటి స్థానం ఇవ్వటం లేదు. మనకి రామకృష్ణ అవడానికి ప్రయత్నం చేయాలి. మనం నాగరికత చరిత్రలో చాలా క్రితమే మనం ఆ ప్రయత్నం చేసాం. మనకు బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పబడింది, వేదో అవేదో భవతి. నీకు అనుభూతి కలిగినప్పుడు వేదాలు అవేదాలుగా అయ్యాయని తెలుస్తుంది. ఎంత చక్కటి భావన! ఏ ఒక్క సాంప్రదాయంలో కూడా ఈ విధంగా వేదాలను దాటి వెళ్ళమని చెప్పినట్లు చెప్పరు. మనకిక్కడ కూడాను ఒకవేళ ఎవరైనా అలా చెబితే మతాచార్యులు వారిని ధిక్కరించిన వాళ్ళు అవుతాం. కాబట్టి త్రైగుణ్య 45వ శ్లోకం. ఇప్పుడు రాజస తామస కర్మలు చేసేవారి గురించి చెప్తున్నాడు. ఈ శ్లోకంలో తెలివి లేని వాడు, వివేకహీనుల గురించి చెబుతున్నాడు. అంటే మానసిక అభివృద్ధి లేనివాడు కేవలం ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తాడు, కానీ మానసిక అభివృద్ధి సంబంధించిన వాటి గురించి ఆలోచించడు. బయట ప్రపంచంలో పనులు చేసేటప్పుడు ఎప్పుడు పూర్తిగా విజయం సాధించలేడు, వచ్చిన దానితో సంతృప్తి చెందలేడు. ఇది విషయం. 45వ శ్లోకం. త్రైగుణ్య విషయ వేద నిశ్రైగుణ్యో భవార్జున నిర్బంధో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మాన్. చూడండి, త్రైగుణ్య విషయ వేద నిశ్రైగుణ్యో భవార్జున నిర్బంధ్యో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. రెండోసారి చెప్తున్నాను. త్రైగుణ్య విషయ వేద నిశ్రైగుణ్యో భవార్జున నిర్బంధో నిత్య సత్వో స్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఏమి భవౌన్నత్యం? త్రైగుణ్య విషయ వేదాలు 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలతో కూడుకున్న విషయాల గురించి తెలియజేస్తుంది. నిస్త్రైగుణ్య భవ అర్జున. కానీ అర్జున, నువ్వు ఈ 3 గుణాలని దాటి వెళ్ళి వేదాలను దాటు. నిర్బంధో, ఈ ద్వంద్వాలకు మించి నిత్య సత్వస్తో, ఎప్పుడు శుద్ధ బుద్ధిలో, సత్వంలో, ఏ నిజస్థితిలో, నిర్యోగక్షేమ, ప్రాపంచిక విషయాలను దాటి ఆత్మవాన్, ఆత్మే ఆధారంగా ఉండు. ప్రతి గురువు కూడా గ్రంథాన్ని చదివి తర్వాత అనుభవానికి తెచ్చుకోమని చెబుతారు. మనకు 14వ శతాబ్దంలో విద్యారణ్య స్వాములు వారు తాను రచించినటువంటి పంచదశి ఆధ్యాత్మిక గ్రంథాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నదానికి గ్రంథమభ్యస మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలమేవ ధాన్యాది త్యజేత్ గ్రంథం అశేషత అన్నారు. చూడండి, పంచదశిలో గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలమేవ జ్ఞానాది త్యజేత్ గ్రంథం అశేషత. నువ్వు భోజనం చేయడానికి ముందు ధాన్యం దంచి బియ్యం చేసుకుని పొట్టును తీసేసి బియ్యంతో అన్నం వండి ఏ విధంగా భోజనం చేస్తావో, అదేవిధంగా గ్రంథం చదివిన తర్వాత దాని నుంచి జ్ఞానాన్ని, అనుభూతిని పొందిన తర్వాత ఆ గ్రంథం అవసరం ఇంకా ఉండదు అని ఈ గ్రంథాన్ని పక్కన పెట్టేస్తావు అని చక్కగా చెప్పకనే చెప్పారు మనకి. అలా శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో గ్రంథంలో చదివిన దాన్ని పరిశీలించడం నువ్వు ప్రారంభించినప్పుడు గ్రంథం తాలూకు అవసరం తగ్గుతుందని చెప్పాడు. అనుభూతి ప్రధానం. గ్రంథాలు అనుభూతికి మార్గదర్శకాలు మాత్రమే. సనాతన ధర్మ సాంప్రదాయంలో సాధన అనుభవాలకే మిక్కిలి ప్రాధాన్యతనిస్తారు. ఈ విషయాన్ని బాగా అవగాహన చేసుకోవడం ఒకటే చాలదు మనకి. ఇది ఆరంభంలో ఉపయోగపడుతుంది. అనుభూతిని పొందిన తర్వాత ఏమవుతుంది అని రాబోయే ఈ శ్లోకంలో మనం తెలుసుకుందాం. 46వ శ్లోకం. 46వ శ్లోకం ఏమిటి అంటే, యవానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తవాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చూడండి, యవానర్ధ ఉదపానే సర్వాతః సంప్లుతోదకే తవాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. స్నానపానాలకు ఉపయోగించే చిన్న చిన్న జలాశయాల వలన ఎంతటి ప్రయోజనం ఉంటుందో అదే ప్రయోజనం పెద్ద పెద్ద జలాశయాల వలన కూడా ఉంటుంది. అలాగే వేదాలు శాస్త్రాలు చదివిన వాడికి వాటిలో చెప్పబడినటువంటి అనేకాలైనటువంటి కర్మకాండలు ఆచరించిన వాళ్ళకి ఎంతటి ప్రయోజనం ఉంటుందో బ్రహ్మజ్ఞానికి కూడా అదే ప్రయోజనం లభిస్తుంది. వేదాలలో కర్మకాండల గురించి చెప్పారు, బ్రహ్మజ్ఞానం గురించి కూడా చెప్పారు. వేదాలు చదవకుండానే బ్రహ్మజ్ఞానం సంపాదించిన వాళ్ళకి వేదాలు చదవవలసిన పని ఏమి ఉండదు, ఇంకా అవసరం లేదు. వేదాలలో ఏముంటుందో దాన్ని బ్రహ్మజ్ఞానం పూర్తిగా ముందే గ్రహించేసే ఉంటాడు.
దానికి చక్కని ఉదాహరణ గంగా నది పక్కన ఉన్న వాళ్ళకి చిన్న చిన్న జలాశయాలతో పని ఏమిటి ఉంటుంది? ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, గంగా నది. అయితే వేదజ్ఞానం చిన్న సరోవరం లాంటిది. కాబట్టి అంతమందికి కూడా ఆత్మజ్ఞానము, ఆత్మతత్వము, బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి. కానీ వేదాలు చదివి అందులో చెప్పబడినటువంటి కర్మకాండల గురించి ఆలోచిస్తూ స్వర్గ సుఖాల కోసం పాకులాడటం సరికాదు అని ఇందులో ఉన్నది మనకి. ఎందుకంటే మనం కర్మలు చేస్తూ ఉంటాం, వాటికి తగిన ఫలితాలు వస్తూ ఉంటాయి, ఆనందం కలుగుతూ ఉంటుంది. కానీ ఆనందం, ఆ సుఖాలు కేవలం పరిమితం, అపరిమితం కాదు. పెళ్లి చేసుకోవడం, మంచి ఉద్యోగం, పిల్లలు, ధన సంపాదన, ఆస్తి కూడబెట్టడం, ఇవన్నీ పరిమితమైనటువంటి సుఖాలు ఇస్తే ఇవే కొంతమందికి దుఃఖాలను కూడా కలుగజేస్తాయి. ఇవన్నీ కేవలం సుఖాలను ఇస్తాయని అనుకున్నా అవి అపరిమితమైనటువంటి సుఖాలే. అవి పరిమితమైనటువంటి సుఖాలే. ఈరోజు ఉండి రేపు పోయేవి. ధనం వస్తే సుఖం, పోతే దుఃఖం. పెళ్లిలో కొంతమందికి సుఖం, విడాకులతో కొంతమందికి సుఖం, అలాగే పిల్లలు పుడితే పండగ, పోతే ఏడుపు. ఇలా అన్ని పరిమితమైనటువంటి సుఖాలన్నీ దుఃఖాలతో అంతం అవుతాయి. ఈ సుఖాలన్నింటికి అతీతమైనటువంటి ఆత్మానందం, అక్కడే దుఃఖానికి తావు లేదు, కేవలం సుఖమే ఉంటుంది. అటువంటి సుఖం ముందు ఈ చిన్న చిన్న కర్మలతో కలిగే సుఖాలు గంగా నది పక్కన ఉన్న వాడికి చిన్న జలాశయంతో సమానం. ఆత్మతత్వం తెలిసిన బ్రహ్మజ్ఞానికి ఆత్మానందానికి విలువ ఇస్తాడు. కానీ కర్మకాండకి వలన లభించే చిన్న చిన్న సుఖాలకి విలువనివ్వడు. ఎందుకంటే ఈ కర్మకాండల వలన లభించే సుఖాలన్నీ అనంతమైనటువంటి ఆత్మానందంలో ఇముడి ఉన్నాయి. ఒక పెద్ద వృత్తంలో చిన్న వృత్తాలు అనేకంగా ఉండొచ్చు, కానీ చిన్న వృత్తంతో పెద్ద వృత్తం ఇవ్వడలేదు. అలాగే ఆత్మానందంలో కర్మకాండల వల్లకే సుఖాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి బ్రహ్మజ్ఞానం అయిన వాడు ఆత్మానందం కోసం, పరమసుఖం పొందడం కోసం, పరమాత్మను చేరుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. ఇది అర్థం. హేతుర్ రెండోసారి చెప్తున్నాను. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫలహేతుర్భూ భూమాతే. మా కర్మ ఫలహేతుర్భూమాతే సంగో అస్త్వకర్మణి. మరోసారి చెప్తున్నాను. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫలహేతుర్భూమాతే సంగో అస్త్వకర్మణి. అంటే కర్మణ్యే వాధికారస్తే, అధికారస్తే అంటే పని చేయడం వరకే నీ తాలూకా అధికారం. మా ఫలేషు కదాచన, కానీ ఫలితాలపైన అధికారం మనకు లేదు. ఏమీ లాభం పొందనట్లయితే ఎందుకు పని చేయాలి? మా కర్మ ఫలహేతుర్భూ, ఏం ప్రతిఫలం వస్తుంది అని ఆలోచించకుండా పనిచేస్తూ ఉండు. మాత సంగోస్తు అకర్మణి, ఏమి లాభం పొందని వాడి తలచి పనిచేయడం మానేసి కూర్చోవద్దు. ఫలితం కోసం పరిగెత్తి పని చేయకూడదు. ఫలితం లేదని పని చేయకుండా నాకు ఉండకూడదు. ప్రజల్లో ఈ భావం ఒక పెద్ద సందేహాన్ని తెచ్చిపెడుతున్నది. ఏ లాభం లేకుండా ఎందుకు, ఎలా పని చేస్తాం? నీకు ఈ పని చేస్తే నాకేంటట అని మనకు చిన్న ఇప్పుడు ఈ కాలంలో అయితే ఇంతకీ ఏమిటి నీకు నేను చెప్తాను, నా పని ఏమిటి, నాకేమిటి అని చేతులు కొట్టుకుంటూ ఉంటాం. అలాగా ఇక్కడ ఏమిటంటే కర్మఫలాలకి బద్ధుడు అవడం, అనాసక్తి బందీని కాకుండా నా పని ఉద్దేశం ఏమిటి అని ప్రతిఫలం ఎవరికి చెందుతున్న ప్రశ్న నువ్వు వేసుకో. నేను పని చేస్తున్నాను, ఫలితం నాకే చెందాలన్నది స్వార్థపూరితమైనటువంటి భావన. నేను పని చేస్తున్నాను, నా చుట్టూ పెద్ద ప్రపంచం ఉంది, ఫలితం అందరికీ వర్తించాలి అన్నటువంటి తలంపు మనల్ని బంధవిముక్తులను చేస్తుంది. ప్రపంచంలో మనం ఒక్కడమే కాదు, సమాజం అంటే మన అందరి తాలూకా సమిష్టి వ్యక్తిత్వమే ప్రపంచం. ఈ ప్రపంచం నుంచి విడిపడితే మనం ఎవ్వరికీ ఏమీ కాకుండా పోతాం. మనం ఈ ప్రపంచంలో మన కర్తవ్యాన్ని నిర్వహిస్తే చాలు. నేను, నాది అనే అహంకారాన్ని విడిచిపెట్టాలి, బందీ కాకుండా ఉండడమే. నాకు కావాలి అన్నటువంటి అహం, నీకేం కావాలనేది మారనంత వరకు వ్యక్తికి గొప్ప లక్షణాలు ఏమీ రావు. ఈ అల్పమైనటువంటి బుద్ధి నీ విస్తరించి అంతా తనకు సంబంధించినదిగా ఎప్పుడైతే తీసుకుంటావో తనవారుగానే అవుతారు. మనం ఈరోజు అహంకారాన్ని పరిశీలిస్తున్నాం. జంతువుల్లోని, చింపాంజీల్లోని అహంకారం లేదు. ఆధునిక యుగంలో బాహ్య వాతావరణంలో ఉన్న వాటిని పరిశీలించారు, కానీ మనిషిలో ఉన్న అహంకారాన్ని పరిశీలించలేదు. ఏమిటి అంటే ఈ అహంకారం. దీనికి అపారమైనటువంటి వివరణ అవసరమే ఉన్నది. జంతువుల్లో, పసిబిడ్డల్లో కొంతకాలం వరకు ఉండనటువంటి అహంకారం గురించి తెలుసుకోవాలి. పిల్లలు పెరుగుతున్నప్పుడు నేను అంటూ ఉంటారు. ఏమిటి ఈ నేను? నాడీ శాస్త్రం ఇప్పుడిప్పుడే దీన్ని పరీక్షించడం మొదలుపెట్టింది కాబట్టి ఇక్కడ మనకి ఏమిటంటే ఇక్కడ మనకి అపరిపక్వ స్థితిలో నాశనకారిగా ఉన్న ఈ అహం ఆలోచన పరంపర స్పృష్టిలో కేంద్రీకృతమై తనకు తానుగానే ఉంటూ ఎల్లప్పుడూ తన స్వాధీనంలోనే ఉంటూ నిద్రలో, రాత్రి నిశ్శబ్దంలో ఒంటరిగా ఉంటుంది.
కాబట్టి ఈ అహం అనే మాయ జీవ పరిమాణంలో కొంత పరిమిత ప్రయోజనంతో కలిసిపోతుంది. ఈ సృష్టి పరిణామంలో ప్రయోజనకరమై తాత్కాలికంగా మాయ అనే విలువ కలిగినట్టు ఉంటుంది. ఈ నేనుని వృద్ధి చేసి బాగా పెరగనీయాలి, దానితో గొప్ప కార్యాన్ని నిర్వహించుకోవాలి. మనకి చాందోగ్యోపనిషత్తులో తీసుకుంటే 6వ అధ్యాయంలో తత్వమసి తత్వమసి అదే నీవు ఈ సూక్ష్మమైనటువంటి అహానికి కావు, నీవు అనుకుంటున్నటువంటి ఈ స్వల్పమైనటువంటి జీవాత్మవి కావు, నువ్వు ఈ అనంతమయ్యి అయి ఉన్నావు. ఇది అన్ని ఉపనిషత్తుల కేంద్రీకృతమే అనుభూతి. కాబట్టి దీన్ని ఆధారంగా తీసుకుని పరిశోధన సాగించారు శాస్త్రవేత్తలు. నువ్వు పెరగాలి, ఎవరైనా ఎప్పుడైనా పెరగకుండా పసిబిడ్డలా ఉండిపోరు. పెరుగుదల లేని వ్యక్తులు భాష పసిబిడ్డల భాషలాగా నేను అంటూనే ఉంటారు. చాలామంది పెద్దవాళ్ళు ఇది చెప్తూ ఉంటారు. ఈ నేను అనేది ఎప్పుడైతే పోతుందో అందరం కలిసి ఉన్నాము అనేటువంటి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అద్వితీయమైనటువంటి ఆత్మబుద్ధి వికసిస్తుంది. కాబట్టి 48వ శ్లోకం ఇప్పుడు. యోగస్థ కురు కర్మాణి సంఘం తత్వ ధనుంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. రెండోసారి చెప్తున్నాను. యోగస్థ కురు కర్మాణి సంఘం త్వక్త ధనుంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ శ్లోకంలో యోగస్థ కురు కర్మాణి అని అన్నారు. అంటే కర్మలను ఒక యోగంగా చేయాలి. ఇక్కడ యోగం అంటే ఫలితం ఆశించకుండా కర్మ చేయడం. కర్మలు మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ విపరీత ఫలితాలు ఇచ్చినా సమానంగా చూడడం, ఇదే యోగం. ఇది ఎలా సమకూరుతుంది అంటే మనోనిగ్రహం ఉన్నప్పుడు కలుగుతుంది. మనోనిగ్రహం కలిగినప్పుడు మన ప్రాపంచిక విషయాల్లో కాకుండా ఆత్మ వైపు చూస్తూ ఉంటుంది. మనస్సు ఆత్మలో లీనమైతే అంతులైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఏ పని చేస్తున్నామో దాని ఫలితం ఏమిటి అనే దాని మీద ఆసక్తి ఉండదు. చేసే పని శ్రద్ధగా చేస్తాడు, ఫలితం పరమాత్మ ఫలం చేస్తాడు. ఫలితం గురించి ఆందోళన పడకుండా నిర్వికారంగా ఉండడమే సమత్వం అనే యోగం. దీనికి మూలం ఏమిటి అంటే సంబంధాన్ని విడిచిపెట్టడం. అంటే దానికి ఉన్నటువంటి సంగమాన్ని, దానికి ఉన్నటువంటి దగ్గర పరిశీలనని, దానికి ఉన్నటువంటి సమీపాన్ని, సామీప్యాన్ని దాన్ని విడిచిపెట్టేయాలి. ఏ పని చేసినా శ్రద్ధతో ఒక యోగంలాగా చేయడం. ముఖ్యంగా విద్యార్థులకి, వ్యాపారస్తులకి ఇది ముఖ్యం. బాగా చదివి పరీక్ష రాస్తే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. వ్యాపార మెళకువలు తెలిసి ధర్మంగా వ్యాపారం చేస్తే తగిన లాభాలు వస్తాయి. అంతేకాని ఈ పరీక్ష రాస్తానా లేదా, పాస్ అవుతానా లేదా, లాభాలు వస్తాయా లేదా అని విచారంతో, సందేహమైనటువంటి మనోప్రవృత్తితో ఈ పరీక్ష రాసినా వ్యాపారం చేసినా విపరీత ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా అపరిమితమైనటువంటి ఆశకు పోతే కన్నీళ్లు మిగులుతాయి. కాబట్టి ఒక పని అవుతుందా లేదా అని సందేహాత్మకంగా కాకుండా దాన్ని విడిచిపెట్టి శ్రద్ధతో పనిచేయాలి. లాభ నష్టాల మీద సమానమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. అదే నిష్కామమైనటువంటి కర్మ. 49వ శ్లోకం ఇవాళ చూసుకుందాం. 49వ శ్లోకం ఏమిటి అంటే దూరేణ హ్యవరం కర్మబుద్ధి యోగా ధనుంజయ బుద్ధౌ శరణమన్విత్వ కృపణా ఫలహేతవా. రెండోసారి చెప్తున్నాను. దూరేణ హ్యవరం కర్మబుద్ధియోగ ధనుంజయ బుద్ధౌ శరణ మన్విచ్చ కృపణా ఫలహేతవా. అంటే ఇక్కడ ఏమిటి అంటే ధనుంజయ ఈ శ్లోకాన్ని 2వ అధ్యాయంలో ప్రాణపదంగా భావించినటువంటి దూరేణ కేవలం కర్మబుద్ధి యోగ ధనుంజయ. స్వార్థ బుద్ధితో చేసినటువంటి కర్మ చాలా అల్పకార్యంగా చెప్పబడింది. బుద్ధి యోగానికి సంబంధించినటువంటి వరకు బుద్ధౌ శరణ మన్విచ్చ బుద్ధితో శరణాగతుడివిక. నీ బుద్ధిని వికసింపచేసుకో. కృపణా ఫలహేతవా. పిసినివారి వాళ్ళలాగా ఫలాన్ని ఆశించి పరుగులు పెట్టకు. పాశ్చాత్య దేశీ విదేశీల్లో ఒకడు ఏం చేశారంటే ఈ శ్లోకాన్ని ఆధారంగా ప్రపంచం జీవించగలిగితే దాని స్థితే మారిపోతుందన్నారు. గీతలో బుద్ధి అనే గొప్ప మాట మళ్ళీ వస్తూ ఉంటుంది. బుద్ధిలో పరిశీలన, వివేకం, దృఢ సంకల్పం అన్నీ ఉంటాయి. మానవుని తాలూకా మానసిక, శారీరక తీరులన్నింటినీ కూడా బుద్ధి అదుపులో పెట్టాలి. బుద్ధి మనస్సుకి పరికరం. మానవుడి తాలూకా బుద్ధి మనస్సుకి సంబంధించినదిగా, చాలా ప్రధానమైనదిగా గుర్తించడం శాస్త్రీయ పరంగా ఒక కొత్త పరిణామం.
మనస్సు మానవ జీవ పరిణామాన్ని పూర్తిగా ఆధీనంలో ఉంచగలుగుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఎవరికి వారే అద్భుత వ్యక్తులుగా పరిణితి చెందవచ్చు. ఇది అందరిలోని ఉన్న మానసిక శారీరక వ్యవస్థను చక్కగా తీర్చిదిద్దుతుంది. మనం ఈ శక్తిని పవిత్రీకరించుకోవాలి, మాలిన్యాన్ని తొలగించుకోవాలి. ఈ పవిత్రమైనటువంటి మనస్సుని బుద్ధి అంటున్నాం. మానసిక శక్తులకి పరిశుద్ధం చేసుకుంటూనే వ్యక్తులు గొప్ప గుణవంతులు అవుతారు. మనస్సు పవిత్రతను సంతరించుకోవాలి. ఇదే చాలా ముఖ్యమైనటువంటి విషయం. శ్రీకృష్ణ పరమాత్మ ఇది ఏమిటి చెప్పాడంటే, మనకి ఆదిశంకరాచార్యులు వారు 32 సంవత్సరాల కాలమే జీవించినప్పటికీ ఎలాంటి జ్ఞాన తేజస్సుతో భాషించారో మనం అందరం చూసాం. మనలో అల్పబుద్ధితో కూడుకున్నటువంటి స్వభావం అంతా ధీరుని లక్షణాలు కలిగిన స్వభావంగా మార్పు చెందాలి. మన బుద్ధి వికాసానికి తగినట్లుగా మన బుద్ధికి తోచని విధంగా మన కార్యాలను చక్కబెట్టుకోవాలి, చేస్తూ ఉండాలి. ఆ చైతన్య స్థితి ఒక్కొక్క పరిధిలో ఒక్కొక్క విధంగా కార్యనిర్వహణ చేపడుతూ ఉంటుంది. ఈ బోధన మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అల్పబుద్ధితో కూడుకున్నటువంటి కార్యం అల్పమైనదిగా ఉంటుంది. మంచి అవగాహన ఉన్న వ్యక్తి కార్యనిర్వహణ ఉన్నతమైనటువంటి విలువలతో కూడి ఉత్తమోత్తంగా సమాజానికి మేల్కొలిపేదిగా ఉంటుంది. అతని తీరుని బట్టి అతని తాలూకా బుద్ధి చైతన్య వికాసాన్ని పరిణితిని తెలుసుకోవచ్చు. సమత్వం యోగ ఉచ్యతే, సమతుల్యత అంతా యోగం వస్తుంది. బాహ్య పరిస్థితులు ఒకే వ్యక్తి ఎలాగుంటుందన్నమాట. 50వ శ్లోకం. యాభైవ శ్లోకం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే. చూడండి, బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మా ఉద్యోగాయ యుజ్వస్య యోగ కర్మసు కౌశలం. రెండోసారి, బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మా ఉద్యోగాయ యుజ్వస్వ యోగ కర్మసు కౌశలం. చూడండి, ఇక్కడ బుద్ధియుక్తో ఎవరైతే వారి జీవితాన్ని శారీరక మానసిక శక్తి పరిణామం నుంచి బుద్ధి వరకు పెంచగలుగుతారో, జహతీహ ఉభే సుకృత దుష్కృతే, రెండుగా ఉన్నటువంటి సుకృత దుష్కృత, మంచి చెడు సుఖదుఖాల నుంచి దాటగలిగి బుద్ధి వరకు ఎదగగలిగారు. తస్మా ఉద్యోగాయ యుజ్యుస్వ యోగ కర్మసు కౌశలం. అంటే యోగ విధానాల్లోకి రావాలి. నీ మనస్సు బుద్ధి అంతా యోగంలోనే ఉండాలి. అట్లా అయితే యోగం అంటే ఏమిటి? దానికి యోగ కర్మసు కౌశలం, సమర్థవంతమైనటువంటి నేర్పుతో కార్యాన్ని నిర్వహించగలగడం. దీనివల్ల నీకు నువ్వే అభివృద్ధి చెందుతూ ఉంటావు. ఇదే అసామాన్యమైనటువంటి వివరణ. మనం సమయస్ఫూర్తితో సమయా సందర్భాలను బట్టి మనం మాట్లాడుతూ ఉండాలి. సందర్భాలను బట్టి మాట్లాడుతూ ఉండాలంటే, ఒకసారి ఒక సాధువు దగ్గరికి ఒక శిష్యుడు ఎవడో వెళితే ఏ జీవికి కూడా అపరాధం చేయకూడదు, దానికి హాని తలపెట్టకూడదు అని చెప్పి నదిలో స్నానం చేస్తూ ఉంటే తేలు వెళ్ళిపోతుంటే గురువుగారు చెప్పారు కదా, మనం రక్షించాలని చెప్పి ఆ వస్తున్నది నదిలో కొట్టుకుపోతున్నటువంటి తేలుని చేతిలో వేసుకుని వెంటనే ఒడ్డు మీదకి వేసే లోపల నీళ్ళన్నీ చేతిలో వేసుకుంటే జారిపోయి వెంటనే శరీర స్పర్శ తగిలింది. ఇప్పుడు జంతువులకి ఏమిటంటే మానవుడి తాలూకా శరీర స్పర్శ తగలగానే అవి కుట్టడం వాటికి సహజమైనటువంటి గుణం వాటికి. వెంటనే ఏమిటి చేసింది తేలు? వెంటనే ఆ మానవుడి తాలూకా దేహ స్పర్శ తగిలింది, వెంటనే కుట్టింది. అది దాని తాలూకా సహజమైనటువంటి గుణం. వెంటనే బాధపడుతూ లబోదిబోం అంటూ గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీరు ఏ జంతువుకి ఏ జీవికి హాని చేయకూడదన్నారు. ఇవాళ నేను నదిలో స్నానం చేస్తూ ఉంటే నదీ ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటే తేలు వెళ్ళిపోతుంది, దాన్ని రక్షిద్దామని వెళ్ళి చేతిలోకి తీసుకుని వెళ్ళాను. వెంటనే నీళ్ళు అయిపోగానే నన్ను కుట్టింది, నానా ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు తట్టుకోలేనటువంటి బాధతో ఉన్నాను అన్న. ఒరే వెరివాడా, జీవికి అపరాధం చేయకూడదు, జీవికి హాని చేయకూడదు, తలపెట్టకూడదు అన్నది నేను చెప్పడం వాస్తవం. కానీ ఇక్కడ యుక్తాయుక్తి విచక్షణ జ్ఞానంతో ఇక్కడ సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అంటే ఇక్కడ ఏమిటి చేయాలి?
అక్కడ వెళ్ళిపోతున్నటువంటి రక్షించడానికి నువ్వు రక్షించాలనే బుద్ధి నీకు సమత్వ బుద్ధి ఉంది, దాన్ని నేను సంతోషించాను. కానీ ఏ కర్రతోనో లేకపోతే దానికి సంబంధించినటువంటి తటాలను దాన్ని వెంటనే ఏం చేయాలి, చేతిలో నిల్చుకుని అటువైపు విసరడం ఏదో చెయ్యాలి. అంతే తప్పించి దాన్ని నువ్వు తీసుకొచ్చి ఒడ్డు మీదకి తీసుకొచ్చినంత వరకు దేహస్పర్శ తగలగానే అది కుట్టడం జీవులన్నిటికీ కూడా సహజమైనటువంటి గుణం. కాబట్టి ఇది చేసింది. కాబట్టి ఇక్కడ మనకి ఏమిటి అంటే, గురువు చెప్పినప్పటికీ కూడా సందర్భాలను బట్టి మనం సమయస్ఫూర్తితో మనం మెలగాలి అని ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం. భారతదేశంలో కానీ ప్రపంచం మొత్తంలో మనం ఏమిటంటే ఆధ్యాత్మికంగా ఈ విధమైనటువంటి వివరణ ఇవ్వలేదు. భారతదేశంలో ప్రపంచ మొత్తంలో ఏ ఒక మత సాంప్రదాయం కూడా ఆధ్యాత్మికంగా ఇటువంటి వివరణ ఇవ్వడం జరగలేదు. ఇది ఏమిటి అంటే పనిలో సమర్థత అంటారు. మనం ఏదో క్లిష్టమైన దాన్ని భావిస్తున్నాం కదా, ప్రాణాయామం ఇంకా ఎన్నో విధాలు చెప్పారు కదా అంటే శ్రీకృష్ణుడు మనకి చెప్పలేదు. కానీ లక్షల మంది సామాన్య ప్రజలకు కావలసింది ఇది ఏమిటి, యోగ కర్మసు కౌశలం, నైపుణ్యంతో సమర్థవంతంగా కార్యాన్ని నిర్వహించడం యోగం అంటారు. అపారమైనటువంటి అర్థాన్ని కుదించినటువంటి మాటల్లో ఇక్కడ మనం తెలుసుకోవాలి. సమర్థత అన్నది చాలా చక్కని లక్షణం. అంటే సమర్థనీయం, నైపుణ్యం ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ కూడా ఏమిటి, సమయస్ఫూర్తితో కూడుకున్నటువంటి సందర్భాలను బట్టి మనం ప్రవర్తిస్తూ ఉండాలి. ఏడుపు దగ్గర నవ్వడం, దగ్గర నవ్వవలసిన దగ్గర ఏడవడం చేస్తే అది దాని తాలూకా ఫలితాలు విపరీతంగా వస్తాయి, విపరీతమైన ఫలితాలు వస్తాయి. ఎక్కడ ఎలా ఉండాలో దాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అన్నది ఇదే బుద్ధి కౌశలం. దీన్ని సమర్థత అంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు దీనికి చాలా చక్కగా చెప్పాడు. తక్కువ శక్తితో ఎక్కువ ఫలితాన్ని తేవడం సమర్థతా లక్షణం. ఏ విధమైనటువంటి ఘర్షణ లేకుండా మృదువుగా కార్యాన్ని నిర్వహించడానికి మన నాగరికతలో, మన భాషలో సమర్థత చాలా అవసరం. పని ద్వారానే మనం రెండు విధాలైనటువంటి మార్పును తెస్తాం. మనం ఏ పని నిర్వహించినా దాని ప్రభావం మన చుట్టూ ఈ ప్రపంచం మీద పడుతుంది. ప్రపంచం మారుతూ ఉంటుంది. మనం ఒక గోతిని తవ్వినా, ఆ కట్టడాన్ని నిర్మించినా అది బాహ్యంగా ప్రపంచంలో ఒక మార్పును తీసుకొస్తుంది. ఈ విధంగా మన మనస్సు కూడా మనం చేస్తున్నటువంటి పని వలన మార్పు పొందుతూ ఉంటుంది. ఈ విషయానికి మనం అసలు ప్రాముఖ్యత ఇవ్వాలనేది. మన మనస్సు ఏ విధమైనటువంటి పరిణామాన్ని పొందుతుందో అసలు మనం ఆలోచించం. కాబట్టి ఇవి అన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే ఈ రోజుల్లో దీన్నే పరిపూర్ణ వికాసం అంటూ ఉంటారు. ప్రత్యేకంగా ఆధునికంగా ఏదో విషయాల్లో పడిపోయి భగవన్నామస్మరణను విడిచిపెడుతూ ఉంటాం. అంటే ఒక పక్కన వేదానికి ప్రముఖ స్థానాన్ని ఇస్తూనే వేదంలో, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా, విష్ణు సహస్రనామాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వీటిని భగవద్గీతలో పెట్టారు. భగవద్గీతను చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ కష్టమైనప్పటికీ రోజుకొక అధ్యాయం చదవమని భగవద్గీతను 18 అధ్యాయాలు పారాయణ చేసిన వాడికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే శిరస్సు వంచి నమస్కారం చేస్తానన్నాడు. 18 అధ్యాయాలు ఈ కలియుగంలో ఏ మానవుడు చదవడానికి, పారాయణ చేయడానికి అవకాశం ఉండటం లేదు. కానీ రోజుకి 10 అధ్యాయాలు చదవమన్నాడు. 10 అధ్యాయాలు చదవలేము. కనీసం 5 అధ్యాయాలు చదవమన్నాడు, అది చదవలేము. ఉన్నారు మహానుభావులు, ఎక్కడో ఏ మూలో ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ దేశం ఇలాగ ఉన్నది. కాబట్టి రోజుకు ఒక అధ్యాయం చదవమన్నారు. అధ్యాయంలో చదవడానికి కనీసం మనకు అవకాశం లేకపోయినప్పటికీ కూడా రోజుకు ఒక శ్లోకం చదివితే చాలు, సాక్షాత్తు అదృశ్య రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ మన చుట్టూ ఉంటాడు. మన బాధ్యతలన్నీ ఆయనే భుజం మీద వేసుకుని చూస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది చదవటానికి కూడా మనకు చాలా ఇబ్బందిగా ఉంది. భగవద్గీత అంటే అది ఏదోలే, మనం చదవవలసినటువంటి గ్రంథం కాదులే. భగవద్గీత శ్లోకం చదవక్కర్లేదు, పోనీ వచనాన్నైనా చదవడానికి మనం ప్రయత్నం చేస్తే మన జీవితం ముక్తి అన్నీ కూడా కరాతల మలకాలు అవుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అది అయ్యా, ఇవాళ 41 నుంచి 50 శ్లోకాల వరకు మనం ఇవాళ స్మరణం చేసుకున్నాం. చాలు.